జాతీయ రైతు దినోత్సవంతో పాటు దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని దిశ స్కూల్లో విద్యార్థులు అధ్యాపకులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ఫుడ్ ఫెస్టివల్లో భాగస్వాములయ్యారు. అలాగే దిశ స్కూల్ ప్రిన్సిపల్తో పాటు సిబ్బంది జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దుబ్బాకకు చెందిన రైతులు నారాయణ రెడ్డి, అంజిరెడ్డిలను శాలువాతో సన్మానించి రైతుల పట్ల తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కమలాకర్, రైతు అంజిరెడ్డి మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని, రైతు పంట పండించకపోతే అందరూ పస్తులుండాల్సి వస్తుందన్నారు. అహర్నిశలు రైతులు కష్టపడి పండించిన ఆహారాన్ని వృధా చేయకుండా ప్రతి గింజలో రైతు కష్టాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ రైతు శ్రేయస్సుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కొత్త చట్టాలు తెచ్చి రైతుకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రవణ్ కుమార్, సిబ్బంది యాదగిరి, ఆనంద్, సునీల్, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Today is celebrating as National Farmers Day on the birthday occasions of Charan Singh. He worked as a Prime Minister. Before that he was a farmer. For farmer stage too he developed as a Prime Minister. So his birth anniversary every year celebrating as National Farmers Day. So that's why we are conducted this National Farmers Day in our school. So many and also in the part of this occasion we are conducted the food festival also. So many children are prepared different types of food materials and we are says that the importance of the food. So many members they are wasting the food. Don't waste the food. And you can observe every year we are conducting this National Farmers Day in our school. Thank you. రైతుల దినోత్సవం సందర్భంగా రైతులు వారికి అన్ని విధాల మంచి జరగాలని, రైతులు క్షేమంగా ఉండాలని, పంటలు పండాలని కోరుతున్నాము. నా పేరు పాటు రైతు.